హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీకే ఒప్పిల్ల. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను. వీడియో ఎవరిదంటే మళ్ళీ నా అన్వేషణది. ఎందుకంటే ఇది పార్ట్ 2 కాబట్టి మధ్యలో నేను పోయిన వీడియోలో చెప్పిన వీడు చెక్కగాడని, కానీ ఇది వాడు ఇప్పుడు నిజం చేస్తున్నాడు. ఇలా కొట్టేది పోయి ఇలా కొడుతున్నాడు కాబట్టి సరిపోయింది. ఆ వీడియో ఒకసారి మీకోసం. బత్తాయమ్మ బత్తాయి నిమ్మకాయ బత్తాయి నిమ్మకాయ బత్తాయి. ఇప్పుడైతే మనం ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే అవుతాము. స్టార్ట్ చేద్దామా? క్రేజీ కామెంట్స్ వచ్చినాయి. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ రా, నిజంగా చెప్తున్నా. మీరు పెట్టేటోళ్ళు మాత్రం హైలైట్ లో పెట్టిర్రు. ఇప్పుడైతే మనం ఈ వీడియోకి వచ్చిన ఫస్ట్ కామెంట్ చూద్దాం. ఎవరు పెట్టారంటే శేఖర్ ముదిరాజ్ అంట. పిచ్చి దిగిందారా ఎరుపు. కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ రా. వాడికి పిచ్చి కాదు, వాడు చెక్కగాడు అంతే. వాడు ఇట్టిట్లా కొట్టేది పోయి ఇట్టిట్ట కొడుతుండు. ఏం చెప్పావురా? అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ కామెంట్ చూద్దాము. వీడి పేరేంది సుదీప్ కుమార్ అంట. బత్తాయిలకు మొగుడొచ్చాడు, వెళ్ళి బత్తాయిల సంకనాకు బాగుపడుతూ. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఈయన పేరు గోపి అంట. గోపి గారు ఏం కామెంట్ చేస్తారో ఒకసారి చూద్దాము. భజన బాగా చేస్తున్నావురా బోక. బోకనా? బోక. ఓ, ఆడ పువ్వు పెట్టడం మర్చిపోయిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కామెంట్. వటల్తో వడియాలు చేయాలి వాడికి. వటల. ఓ బ్రో, టా కింద ఒత్తు పెట్టడం మర్చిపోయిండు. అరే తుప్పా చదవా. నెక్స్ట్ కామెంట్. ఎల్బీ నగర్ సిగ్నల్ నీకే రారా. ఏమైందిరా? బత్తాయమ్మ బత్తాయి నిమ్మకాయ బత్తాయి. ఎల్బీ నగర్ సిగ్నల్ ఎందుకు బ్రో? పంజాగుట్ట కాడ సిగ్నల్ అయినా సరే అన్ని బ్రిడ్జ్లు వాడే కవర్ చేస్తాడు. వచ్చిన తర్వాత మనం చేపిస్తాం. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ చూద్దాము. ఈయన పేరు సందీప్ రెడ్డి అంట. నాన్ వెజ్ నాకు పెద్ద ఫ్యాన్ అనుకుంటా. లాస్ట్కి నువ్వు ఇలా అయిపోయావేంటన్నా? అలా అయిపోవడం ఏంటి బ్రో? వాడు ముందు నుంచి అదే కదా నేను మొత్తుకునేది. వాడు ముందు నుంచే చెక్కగాడు. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు కాదు. నెక్స్ట్ కామెంట్. ఇప్పుడు రాబోయే కామెంట్ కొంచెం గుండె బద్దలు తీసుకునేటండి. చాలా ఘోరంగా పెట్టారనమాట. పిచ్చెక్కింది లంజా కొడుక్కి. వాడికి నిజంగానే పిచ్చెక్కింది, కానీ మరి అంత ఘోరంగా తిట్టడం కూడా మంచిదే, ఏం ప్రాబ్లం లేదులే. కామెంట్. అక్క పేరు లోహిత. కాదు, గే అయిపోయాడు. గే అయిపోవడం ఏంటక్క? వాడు ముందు నుంచే గే కదా. నీకు తెలియదక్క. అబ్బా, దీనికన్నా ముందు వీడియో ఒకటి చేసిన. ఆ వీడియో వెళ్ళి చూడండి. తర్వాత వీడియోలోకి రండి. నేను ఆల్రెడీ ముందు అనుకోసం ఒక వీడియో చేసి పెట్టిన, వాడు చెక్కగాడని. నెక్స్ట్ కామెంట్. నువ్వు ఇండియాకు రారా నా అన్వేషణ, నీ బత్తాయిలు కోసేస్తా. వాళ్ళకి బత్తాయిలే లేవురా మొర్రో అంటే మళ్ళీ బత్తాయిలు కోసాడంటాడు. అంటే నెక్స్ట్ కామెంట్. ఎవరో పృథ్వీశ్రీ అంట. పృథ్వీశ్రీయా? బ్రో నువ్వు అమ్మాయా అబ్బాయి బ్రో? కరెక్ట్ చెప్పు. అతను ఏం కామెంట్ చేసిండో చూద్దాము. మొత్తానికి పిచ్చోడు అయిపోయాడు. పిచ్చోడు కాదు, చెక్కగాడు అయిపోయాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఓకే, నెక్స్ట్ కామెంట్. ఎవరో వెంకట స్వామి అంట. అంకుల్లా ఉన్నాడు మన అంకుల్. వీడు నిజంగానే కొజ్జావాళ్ళ ఉన్నాడు. నిజంగానే కొజ్జవాడు కాదు అంకుల్, వాడు నిజంగానే కొజ్జవాడు. ఆ విషయం మీకు తెలీదు. ఓకే, నెక్స్ట్ కామెంట్. వీడియో పెట్టాడు. కొజ్జా కొజ్జా, అరే కొజ్జా. ఎవడరా నువ్వు? అన్నిసార్లు కొజ్జా అంటున్నావు, ఒకసారి అంటే అయిపోతుంది కదా. ఓకే, నాన్ వెజ్ కానీ మనసు ఎట్లా అయిపోతుందేమో ఈ కామెంట్స్ చూస్తే. చచ్చిపోతాడు సగం. ఓకే, నెక్స్ట్ కామెంట్. మొడ్డగోడు రా ఎర్రిపూక. పువ్వులో అన్వేష్ గాడు. ఆడికి పువ్వులో అన్వేష్ గాడు, మొడ్డలో ఎర్రిపూక అంటే ఏం కాలేదు. జస్ట్ నువ్వు అన్ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఈ రెండు చేసినావు అనుకో, ఆడ ఆటోమేటికల్ దిగొస్తాడు. ఇంకా 2 మిలియన్ పీపుల్స్ ఉన్నారు. 1 మిలియన్ పీపుల్ ఇంకో ఛానల్కి ఉన్నారు. వాళ్ళు కూడా వీకేటట్లు ఇవ్వండి, అప్పుడు తప్ప వాడు దారికి రాడు. నెక్స్ట్ కామెంట్. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. కొజ్జా నా కొడుకు కాదు, వాడే కొజ్జగాడు. ఓకే, నెక్స్ట్ కామెంట్. బ్రో అయితే చాలా క్రేజీగా కామెంట్ చేశాడు. చెక్కగాడు వీడు, ఎలా కొట్టుకుంటున్నాడో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వు ఆపుకుంటున్నా, నిజంగా చెప్తున్నా. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్.
ఈ నా కొడుకు ఇండియాలో ఉండే వాళ్ళే ఎక్కిరిస్తున్నాడు. అందరూ ఒకసారి ఆలోచించండి బ్రదర్స్. ఖచ్చితంగా ఆలోచిస్తా బ్రదర్. నేను ఆల్రెడీ అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ చేసేసిన, కాబట్టి నువ్వు కూడా చేస్తే నీకు కూడా మంచిది. ఆ వీడియోలు చూడకుండా ఉంటే ఇంకా మంచిది. అశోక్ అంట బాగా క్రేజీగా కామెంట్ చేశాడు, ఆ బత్తాయిని గుద్దులలో కుక్కు. ఆ బత్తాయి తీసి నీకు గుద్దులు పెట్టుకో. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏమన్నా ఏమన్నా కామెంట్ చేసిండా బ్రో, నువ్వు అయితే సూపర్ బ్రో. అసలు నాకు దీనికి ఏం కామెంట్ చేయాలో కూడా అర్థమైతే లేదు. సగం చచ్చిపోతాడు ఆడొకవేళ ఈ కామెంట్ చూస్తే. ఆడ కామెంట్లు ఆఫ్ చేసుకుంటే మంచిది, లేకపోతే వేస్తారు. ఓకే, నెక్స్ట్ కామెంట్ అయితే అవుతాము. నీ బతుకు భవిష్యత్తులో ఇదేరా. భవిష్యత్తు లేదు బ్రో, ఇప్పుడు కూడా అదే అని బతుకు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఓకే, నెక్స్ట్ కామెంట్. వాడు కరెక్ట్ గానే ఉన్నాడు రా. అవును బ్రో, సేమ్ చకాన్ లాగానే కరెక్ట్ గానే ఉన్నాడు కదా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కామెంట్. వీడు నాన్ వెజ్కి డాడ్ ఫ్యాన్ అనుకుంటా. సూపర్ బ్రదర్, ఈ మత పిచ్చోళ్ళకి నువ్వే సరైనోడివి. అయితే వెళ్ళి ఆ సంగ నాకు. ఓకే, నెక్స్ట్ కామెంట్. పిచ్చోడు కాదు బ్రో, 2 in 1 అయిపోయాడు. మీకు ఇప్పుడే తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు. ఓకే, వీడియో చూసారు కదా. నాన్ వెజ్ అని ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ఫాలో చేసేయండి. అండ్ మీకు ఇష్టమైతేనే చేసేయండి, లేకపోతే వాడు చెప్పినట్టుగా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కుక్క పీ తిన్నట్టే అని వాడే చెప్పాడు కాబట్టి మీరందరూ వెళ్ళి కుక్క పీ తినండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. కాబట్టి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే.